మామ నెల్లూరుకి అయితే వచ్చినాను. ఇక్కడ ఒక వీధి అయితే కనబడింది, దూరేసి అయితే వచ్చేసినాను. ఇక్కడ వచ్చి చూస్తే నెయ్యి కారం దోశ ఫేమస్ అన్నారు. మామ మీరు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి, అట్లాగే సపోర్ట్ చేసేసి కూడా సపోర్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్కి దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. దోశ పోసినాడా బాగానే ఉండిందే, నెయ్యి పోసినాడు చూడు, నీళ్ళు పోసినాడు. దోశ పోయేటప్పుడు నెయ్యి వేసినాడు కదా, స్మెల్ అయితే సూపర్ వస్తూ ఉంది. పల్లీల చట్నీ వేసా, కారం వేసినాడు దానిపైన, మొత్తం స్ప్రెడ్ చేసేసినాడు దోశ మొత్తానికి. అస్సాం పోయి అంత తినేసుండ కడుపులో అయితే. ఇక్కడ చూస్తే నెయ్యి దోశకి కాంబినేషను పల్లీల చట్నీ కారము. ఏముంది అస్సాం కనిపించేలాగా ఉంది నాకు. వీడియో చూసేందుకు మర్చిపోకుండా లైక్ చేసా, షేర్ చేయండి. నెయ్యి దోశలా మనకి కాదు, ఇప్పుడు వేస్తున్నాడు నెయ్యి దోశ, మనకే ఇది దోశ వేస్తూ ఉండేది. బాగా సన్నగా వేస్తున్నాడు దోశని అయితే. నెల్లూరు నుంచి మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా చెప్తాను మన సబ్స్క్రైబర్స్కి, నెల్లూరు అయితే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఈ వీడియోని నెల్లూరు నుంచి ఎంతమంది చూస్తుంటారో మర్చిపోకుండా అయితే కమెంట్ చేయండి. అట్లాగే మరి నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ని ఎక్కడెక్కడ నుంచి చూస్తుంటారో మర్చిపోకుండా అయితే కమెంట్ చేయండి. మరి మీతో ఇక్కడ మాట్లాడుతూ ఉంటానా, నెయ్యి పోసా, పల్లీలు చట్నీ వేసా, కారం వేసా, దోశ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాడు. మళ్ళీ నెయ్యి అయితే పోసినాడా, నెయ్యి పోసేటప్పుడంతా నాకు అసామాన్యం కనబడతా ఉంది. నెయ్యి ఇప్పుడే పోసినాడా, మళ్ళీ పోస్తున్నాడా, బాదుడు నెయ్యితో. అట్లాగే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. దోశని నెయ్యితో ఫ్రై చేసినట్టు ఉండాది. ఒక నెయ్యి దోశ వచ్చే 65 రూపాయలు అంట. దోశ ఫ్రై అయ్యేటప్పుడు నెయ్యి స్మెల్ అయితే అస్సాం పోయేలాగా ఉంది, అంత స్మెల్ అయితే వస్తుంది. నెయ్యి వాసన చూస్తూ ఉంటే అస్సాం పోయేలాగా ఉంది, అంత వాసన అయితే వస్తుంది. మా బంధువులు కూడా వచ్చిపోయేసి తినేలాగా ఉన్నారు అస్సాం నుంచి వచ్చి. చూస్తూ ఉండగానే నైట్ అయిపోయిందే, లైట్ వేస్తూ ఉంటారు. నెయ్యిలోనే దోశ ఫ్రై అయిపోయిందే, చిటపట వస్తూ ఉంది నెయ్యి ఫ్రై. ఉండకుండా ఒక ముందరకు పోయినానా, అది నెయ్యి వేడిగా పడే ఆ చేతి పైన నెయ్యి బొబ్బు వచ్చిందిలే. ఈ నెయ్యి దోశ అయితే రెడీ అయిపోయింది, తీసేస్తూ ఉన్నాడు. నెయ్యి దోశని మర్చిన తర్వాత ఒక రవ్వ నెయ్యి వేసినాడులే. మళ్ళీ ఒక రవ్వ నోట్లో అట్లా పెట్టుకున్నా, బాగునిందే. రెండోసారి పెట్టుకునే లోపల 200 స్పీడ్లో అస్సాం పోయినా. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకో మర్చిపోకుండా.